గంగి గోవు పాలు గంటెడైనను చాలు, కడివిడైననేవి కరము పాలు, భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమ. సాధువైన ఆవు పాలు ఇంత గరిటెడే కావచ్చు, కానీ అంత పెద్ద కుండలో నింపిన గాడిద పాలు వాటికి సాటి వస్తాయా? భక్తి భావంతో పెట్టిన అన్నం చేతి నిండా పెట్టినా కడుపు నిండా పెట్టినట్టే. గంగి అంటే సాధువైన అని అర్థం. గోవు అంటే ఆవు. గంగి కుర్రి అని కూడా అంటారు. గంగిరెద్దు కాదు, అది వేరు. చిరుగంటలతో అలంకరించి ఇళ్ల ముందు ఆడించి బిచ్చమడుక్కుంటారు. కరము అంటే గాడిద, కంచర గాడిద కూడా. పట్టెడు అంటే చేతిలో పట్టేంత. భక్తి అంటే ప్రేమ, శ్రద్ధ. పూజ్యేష్వనురాగో భక్తి అంటారు. అంటే పూజింపదగిన వారి విషయంలో చూపే అనురాగం అన్నమాట. భావమునందు బాహ్యమునందు అన్నాడు అన్నమాచార్యులు. ఇష్టమైన భావంతో పెట్టినప్పుడు అది కొంచెమైన సమృద్ధిగా పెట్టినట్టే. స్వీకరించిన వాడికి అది సంతృప్తిని కలిగిస్తుంది. ఆకలితో ఉన్నవాడికి ఆదరంగా పెట్టేది కొంచెమైనా అది షడ్రసోపేతమైన భోజనంతో సమానం. ఎంత పెట్టావని కాదు, ఎంత నిస్సంకోచంగా పెట్టావనేది ముఖ్యం అంటున్నాడు వేమన. కస్సుబుస్సులతో కడుపు నిండా పెడితే చాలదు, మనసు కూడా నిండాలి. అందుకే కూడు అంటారు దాన్ని. పంచభక్ష పరిమాణాలు కాకున్నా పర్వాలేదు అని భావం. వేమన్న నాటికే సమిష్టి గ్రామీణ వ్యవస్థలో పల్లికు బయటవారెవరైనా వస్తే తిండి పెట్టే రోజులు అంతరిస్తున్నాయి. ఆకలిగొని వచ్చినప్పుడు పరదేశికి పట్టెడన్నమైనా పెట్టలేదు అన్నాడు వేమన్నే మరో సందర్భంలో. వ్యాపార వ్యవస్థ ప్రబలమైన నేటి కాలం సంగతి చెప్పనే అక్కర్లేదు. ఎవరికి వారే యమునా తీరే అయిపోయారు. రానున్న రోజుల్లో ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో. ఇది ఈ పద్య సారాంశం.